ఒక ఇంటర్నెట్ ఆఫీసులో పనిచేసే ప్రోగ్రామర్ కేలేబ్ స్మిత్ ఒక కాంపిటీషన్ గెలుస్తాడు. ఈ గెలుపు వల్ల తన కంపెనీ సీఈఓ నేథన్ బేట్మన్ కి చెందిన ప్రైవేట్ బంగ్లాలో ఒక వారం ఉండే ఛాన్స్ దక్కుతుంది. ఆ ప్లేస్ ఎంత మారుమూల కొండల్లో ఉందంటే కేలేబ్ అక్కడికి హెలికాప్టర్లో వెళ్లి మిగిలిన దారి అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లాలి. ఆ బిల్డింగ్ దగ్గరకు రాగానే సెక్యూరిటీ గేట్ దగ్గర అతనికి ఒక పర్సనల్ కీ కార్డ్ ఇస్తారు. కేలేబ్ ఆ బిల్డింగ్ కింద అంతస్తులో తిరుగుతూ చివరికి బయట ఎక్సర్సైజ్ చేస్తున్న నేథన్ని కనిపెడతాడు. వాళ్లు కలిసిన మొదటిసారి నేథన్ చాలా సరదాగా క్యాజువల్ గా మాట్లాడతాడు. నేథన్ ఆ ప్లేస్ అంతా చూపిస్తుంటే అది ఇల్లు కాదు, ఒక రీసెర్చ్ ల్యాబ్ అని కేలేబ్ కి అర్థమవుతుంది. నేథన్ తన పని చెప్పడానికి ఆతృతపడతాడు. అప్పుడు నేథన్ కేలేబ్ ని నీకు ట్యూరింగ్ టెస్ట్ గురించి తెలుసా అని అడుగుతాడు. మనం మాట్లాడుతుంది మనిషితోనా లేక మెషిన్తోనా అని కనిపెట్టలేకపోతే ఆ మెషిన్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉన్నట్టే అని కేలేబ్ వివరిస్తాడు. నేథన్ తయారు చేసిన ఏవా అనే ఏఐ పాస్ అవుతుందో లేదో జడ్జ్ చేయడానికి కేలేబ్ ఆ టెస్ట్ లో పాల్గొనాలని నేథన్ రివీల్ చేస్తాడు. ఒకవేళ అది సక్సెస్ అయితే చరిత్రలోనే ఒక గొప్ప విషయం అవుతుందని కేలేబ్ అంటాడు. ఏవాని ఉంచిన రూమ్ బయట ఉన్న ప్రాంతాన్ని కేలేబ్ జాగ్రత్తగా పరిశీలిస్తాడు. తనని ఏవాని వేరు చేస్తున్న గట్టి గ్లాస్ గోడ మీద ఒక పగులు ఉండడాన్ని అతను గమనిస్తాడు. అది చూస్తుంటే ఏవా ఆ గది నుండి బయటపడడానికి ట్రై చేసినట్టు అనిపిస్తుంది. ఏవాకి మనిషిలాంటి ముఖం, చేతులు ఉన్నాయి కాని బాడీ మాత్రం క్లియర్ గా రోబోట్లా కనిపిస్తుంది. నేథన్ తప్ప ఎవరిని చూడలేదని ఏవా చెప్తే నువ్వు చాలా మందిని కలుస్తావా అని అడిగితే నీలాంటి వాళ్లని ఎప్పుడూ కలవలేదని కేలేబ్ బదులిస్తాడు. తన వయస్సు 1 అని ఏవా అంటుంది. అది సంవత్సరాల కాదా చెప్పదు. దాంతో ఎప్పుడు మాట్లాడటం నేర్చుకున్నావని కేలేబ్ అడుగుతాడు. తనకి ఎప్పటినుంచో మాట్లాడటం వచ్చని ఆమె చెప్తుంది. భాష అనేది నేర్చుకునేది కదా అని వాళ్ల మధ్య చిన్న చర్చ మొదలవుతుంది. భాష అర్థం చేసుకునే శక్తి పుట్టుకతోనే రావచ్చు, కాని దాన్ని మాటలుగా మార్చడం మాత్రం నేర్చుకోవాల్సిందే అని కేలేబ్ వాదిస్తాడు. దాంతో వాళ్ల మొదటి మీటింగ్ ముగుస్తుంది. ఆ అనుభవం ఏదో వింత ప్రపంచంలోకి అడుగుపెట్టినట్టు ఉందని అతను నేథన్తో చెప్తాడు. కేలేబ్ మాటల అంతరార్థం వదిలేసి నువ్వు చాలా బాగా స్పష్టంగా మాట్లాడుతున్నావని నేథన్ మెచ్చుకుంటాడు. ఆ తర్వాత కేలేబ్ ఈ ప్రయోగం జరుగుతున్న పద్ధతి మీద తన సందేహాన్ని బయటపెడతాడు. మామూలుగా అయితే జడ్జ్ చేసే మనిషికి ఆ రోబోట్ కనిపించకూడదని అతను నమ్ముతాడు. మనం ఆ స్టేజ్ దాటేశామని, చూడకుండా మాట్లాడితే నువ్వు ఆమెను మనిషే అనుకుంటావని నేథన్ వాదిస్తాడు. ఆమె మెషిన్ అని తెలిసినా కూడా ఆమెకు సొంత తెలివితేటలు ఉన్నాయో లేదో నువ్వు గుర్తించడమే అసలు లక్ష్యం. కేలేబ్ ఈ పాయింట్ ని ఒప్పుకుంటాడు. ఆ రాత్రి నిద్రరాక తన గదిలోని టీవీలో ఏవాని గమనించాలని కేలేబ్ డిసైడ్ అవుతాడు. ఆమెను చూస్తుండగా కరెంట్ పోతుంది. జనరేటర్ ఆన్ అయ్యే వరకు కేలేబ్ లోపలే ఇరుక్కుపోతాడు. వెంటనే కరెంట్ రావడంతో కేలేబ్ తన గది నుండి బయటకు రాగలుగుతాడు. కేలేబ్ ఒక ఫోన్ చూసి వాడబోతుంటే సోఫాలో బీర్ తాగుతూ పడుకున్న నేథన్ అతన్ని భయపెడతాడు. ఏవా సెక్యూరిటీ రూల్స్ వల్ల నువ్వు ఫోన్ వాడకూడదని నేథన్ అతనికి చెప్తాడు. తన గదిలో కరెంట్ పోయిందని, దానివల్ల తాను లోపల లాక్ అయ్యానని కేలేబ్ వివరిస్తాడు. ఈ మధ్య ఇలా కరెంట్ పోతోందని, దాన్ని సరిచేస్తున్నానని చెప్పి నేథన్ ఆ విషయాన్ని కొట్టిప్రేస్తాడు. మరుసటి ఉదయం చెప్పకుండానే ఒక అమ్మాయి కేలేబ్ గదిలోకి వస్తుంది. ఆమె అతనికి సైలెంట్ గా కాఫీ ఇచ్చి కళ్లలోకి చూడకుండానే వెళ్లిపోతుంది. కేలేబ్ బయటకు వెళ్తే అక్కడ నేథన్ బరువులు ఎత్తుతూ ఎక్సర్సైజ్ చేస్తుంటాడు. నువ్వు ఎక్కువసేపు పడుకోకూడదని ఆ అమ్మాయిని అంటే క్యోకోని పంపానని నేథన్ సారీ చెప్తాడు. తర్వాత మీటింగ్ లో ఏవా తన డ్రాయింగ్స్ చూపిస్తూ రోజూ బొమ్మలు వేస్తున్నా అవి ఏంటో తెలియట్లేదని బాధపడుతుంది. వెంటనే టాపిక్ మార్చి నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని ఏవా కేలేబ్ ని అడుగుతుంది. అయితే తను చెప్పేది నువ్వు వినడమే తప్ప నీ గురించి నాకేం తెలియట్లేదని ఆమె అంటుంది. ఆమె గదిలో తిరుగుతూ గమనిస్తుంటే కేలేబ్ తన పర్సనల్ విషయాలు ఆమెతో పంచుకుంటూ మాటలు కొనసాగిస్తాడు. నీకు నేథన్ ఇష్టమేనా అని ఏవా అడిగితే ఇష్టమే అని కేలేబ్ చెప్తాడు. నేథన్ నీకు ఫ్రెండేనా అని ఆమె అడిగితే అవుననే అనుకుంటున్నానని కేలేబ్ బదులిస్తాడు. సడన్ గా కరెంట్ పోతుంది. ఆ ఛాన్స్ వాడుకుని నేథన్ని అస్సలు నమ్మొద్దని ఏవా గుసగుసలాడుతుంది. ఆమె ఏం ఉద్దేశంతో అన్నదో అడిగేలోపే మళ్లీ కరెంట్ వచ్చేస్తుంది. కరెంట్ లేనప్పుడు ఏం మాట్లాడుకున్నారో నేథన్ కి డౌట్ రాకుండా ఏవా వెంటనే పుస్తకాల గురించి మాట్లాడటం మొదలు పెడుతుంది. ఆమె పుస్తకాల గురించి అంటున్న మాటలకు అతను కూడా
తాన తందాన అంటాడు. డిన్నర్ టైంలో క్యోకోకి ఇంగ్లీష్ రాదని కేలేబ్కి తెలుస్తుంది. ఆమెకు నా ప్రాజెక్టులు అర్థం కాకూడదనే ఇదొక సెక్యూరిటీ ఏర్పాటు అని నేథన్ చెప్తాడు. నేథన్ మాట మార్చి తను ఎదుర్కొంటున్న కరెంట్ కోతల గురించి చర్చ మొదలు పెడతాడు. కరెంట్ పోయినప్పుడు మీరేం మాట్లాడుకున్నారని నేథన్ ఆరా తీస్తాడు. కేలేబ్ కంగారుగా తింటూనే ఏవా ఏమీ మాట్లాడలేదని అబద్ధం చెప్తాడు. నేథన్ ఆశ్చర్యపోయినట్టు కనిపించినా ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తాడు. తర్వాతి సెషన్లో తానెప్పుడు గది దాటి బయటకు వెళ్లలేదని ఏవా కేలేబ్తో చెప్తుంది. ఎక్కడికి వెళ్లాలని ఉందని అతను అడిగితే జనం రద్దీగా ఉండే ట్రాఫిక్ సిగ్నల్ చూడాలని ఉందని ఆమె వివరిస్తుంది. ఆమె కేలేబ్ని కళ్ళు మూసుకోమని అడుగుతుంది. ఆమె తన అలమర దగ్గరికి వెళ్లి ఒక డ్రెస్, స్వెటర్, విగ్గు వేసుకుంటుంది. రెడీ అయ్యాక తన కొత్త రూపాన్ని కేలేబ్కి చూపించడానికి వెనక్కి వస్తుంది. చాలా బాగున్నావని అతను అనడంతో ఏవా సంతోషిస్తుంది. అంతకుముందు సెషన్లో ఏవా చేసిన పనులు అన్న మాటలు కేలేబ్ని కన్ఫ్యూజ్ చేస్తాయి. అసలు ఒక ఏఐకి ఆడ, మగ తేడా ఎందుకు ఇచ్చావని, వాటికి జెండర్ అవసరం లేదని అతను నేథన్ని నిలదీస్తాడు. జెండర్, సెక్సువాలిటీ అనేవి సహజంగా ఉండే విషయాలని నేథన్ వివరిస్తాడు. నేథన్ చెప్పే రీజనింగ్ అర్థం కాక కేలేబ్ ఇంకా ఆ విషయం మీద వాదిస్తూనే ఉంటాడు. ఏవా తనకి అట్రాక్ట్ అయ్యేలా నువ్వే ప్రోగ్రామ్ చేశావని కేలేబ్ నేథన్ని నిందిస్తాడు. చిరాకు వచ్చిన నేథన్ తనతో పాటు వేరే గదికి రమ్మని కేలేబ్ని పిలుస్తాడు. గదిలోకి వెళ్లాక గోడమీద ఉన్న ఒక పెద్ద అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ దగ్గరికి నేథన్ వెళ్తాడు. పెయింటర్ ప్రతి గీత గురించి ఆలోచిస్తూ గీసుంటే ఇంత సక్సెస్ అయ్యేవాడు కాదని అతను వాదిస్తాడు. నేథన్ కూలయ్యి ఏవా నీకు అట్రాక్ట్ అయ్యేలా నేనేం ప్రోగ్రామ్ చేయలేదని, ఆమె నిజంగానే నిన్ను ఇష్టపడుతుందని నమ్మకం ఇస్తాడు. 4వ సెషన్లో కేలేబ్ తన కాలేజీలో విన్న మేరీ ఇన్ ద బ్లాక్ అండ్ వైట్ రూమ్ అనే థాయరీని గుర్తు చేసుకుంటాడు. రంగుల గురించి అన్ని తెలిసిన ఒక సైంటిస్ట్ నలుపు తెలుపు గదిలో ఉండటం వల్ల ఎప్పుడూ రంగుల్ని చూడలేదని అతను వివరిస్తాడు. ఆమె అక్కడే పుట్టింది, ఎప్పుడూ ఒంటరిగానే ఉంది. ఆ సైంటిస్ట్ మొదటిసారి బయటకు వచ్చినప్పుడే రంగులు ఎలా ఉంటాయో ఆమెకు నిజంగా తెలిసింది. కేలేబ్ ఆ కథ చెప్తుంటే ఏవా తనను తాను ఆ సైంటిస్ట్ ప్లేస్లో ఊహించుకుని కనెక్ట్ అవుతుంది. కథ పూర్తి చేశాక ఆ నలుపు తెలుపు గదిలో ఉన్న మేరీ ఒక మెషిన్ అని కేలేబ్ చెప్తాడు. నిన్ను టెస్ట్ చేయడానికే నన్ను ఇక్కడికి తెచ్చారని కేలేబ్ ఏవాతో చెప్తాడు. నీకు ఈ విషయం తెలుసా అని అడిగితే తెలియదని ఆమె బదులిస్తుంది. కరెంట్ పోగానే నేథన్ని ఎందుకు నమ్మొద్దని చెప్పావని కేలేబ్ ఏవాని అడుగుతాడు. నేథన్ ప్రతి విషయం గురించి అబద్ధం చెప్తాడని ఆమె జవాబిస్తుంది. అసలు ఇన్నిసార్లు కరెంట్ ఎందుకు పోతోందో అర్థం కాక ఇదంతా నేథన్ పనే అని కేలేబ్ అనుకుంటాడు. కాని ఛార్జింగ్ పెట్టుకున్నప్పుడు పవర్ ఫ్లోని రివర్స్ చేసి కరెంట్ పోయేలా చేస్తుంది తానే అని ఏవా చెప్తుంది. తాను లాటరీ గెలిచి ఇక్కడికి రాలేదని, కావాలనే తనని ఎంచుకున్నారని కేలేబ్ కి అర్థం కావడం మొదలవుతుంది. వాటర్ ఫాల్స్ దగ్గర నడుస్తున్నప్పుడు కేలేబ్ ఈ విషయం గురించి నేథన్ని నిలదీస్తాడు. నువ్వు కరెక్ట్ ప్రశ్నలు అడుగుతావని తెలిసే నిన్ను సెలెక్ట్ చేశానని నేథన్ ఒప్పుకుంటాడు. తర్వాత సెషన్లో ఏవా కేలేబ్ని వరుసగా ప్రశ్నలు అడగటం మొదలు పెడుతుంది. మొదటంతా బాగానే ఉన్నా టెస్ట్లో ఫెయిల్ అయితే నా పరిస్థితి ఏంటి అని ఆమె అడిగేసరికి సీన్ మారుతుంది. అతని దగ్గర సరైన సమాధానం లేదు. అంతలోనే కరెంట్ పోతుంది. పవర్ పోయిన ఆ టైంలో నువ్వు నాతో ఉండాలనుకుంటున్నావా అని ఏవా అడుగుతుంది. అతను చెప్పేలోపే నాకు మాత్రం నీతో ఉండాలని ఉందని ఆమె చెప్పేస్తుంది. బయట డ్రింక్స్ వేస్తూ ఏవా గురించి మాట్లాడుతుంటే ఏవా తర్వాత ఇంకో మోడల్ తయారు చేసే ప్లాన్ ఉందని నేథన్ చెప్తాడు. ఆమె మైండ్ ని డౌన్లోడ్ చేసి డేటాని బయటకు తీసే ప్రాసెస్ గురించి నేథన్ వివరిస్తాడు. బాడీని ఉంచేసి ఆమె జ్ఞాపకాలన్నింటినీ తుడిచేస్తానని అంటాడు. ఈ ప్రాసెస్ వల్ల ఏవా పూర్తిగా అంతమైపోతుందని కేలేబ్ కి అర్థమవుతుంది. వాళ్లు లోపలికి వచ్చాక నేథన్ సోఫాలో పడుకుని ఇంకా తాగుతూనే ఉంటాడు. నేథన్ మత్తులో పడిపోయే వరకు కేలేబ్ గది మూల నుంచి అతన్నే చూస్తుంటాడు. కేలేబ్ నేథన్ కి కార్డు తీసుకుని అతని కంప్యూటర్ దగ్గరికి వెళ్తాడు. ఏవా కంటే ముందు నేథన్ తయారు చేసిన పాత ఏఐ మోడల్స్ వీడియోలని అతను ఓపెన్ చేస్తాడు. ఆ వీడియోల్లో నేథన్ వేర్వేరు లేడీ రోబోలతో కనిపిస్తాడు. చివరి రోబో నన్నెందుకు ఇక్కడ బంధించావని నేథన్ని గట్టిగా అరుస్తూ అడగటం కనిపిస్తుంది. తన చేతులు విరిగిడిపోయేంత వరకు ఆమె తలుపుని బాదుతూనే ఉంటుంది. అతను అక్కడున్న అలమరలని తెరిచి చూస్తే మిగతా ఏఐ మోడల్స్ కనిపిస్తాయి. నేథన్ నిద్రలేచి కేలేబ్ గదిలో లేడని గమనిస్తాడు. కేలేబ్ కి నిజం తెలిసిందని అర్థం చేసుకున్న క్యోకో తన ఆర్టిఫిషియల్ చర్మాన్ని తొలగించి చూపిస్తుంది. నేథన్ ఇల్లంతా వెతుకుతుంటే తాను కూడా ఒక రోబోనని ఆమె రివీల్ చేస్తుంది. అతను తన బెడ్రూమ్ కి వెళ్లాలని చూస్తాడు. కాని తలుపు తెరవలేక ఇబ్బంది పడతాడు. కీ కార్డ్ కనిపించకపోయేసరికి పోగొట్టుకున్నానని అనుకుంటూ
తట్టుకోలేనట్టు నేలమీద పడిపోతాడు. ఆ ఎలక్ట్రికల్ డోర్ తెరుచుకుని కేలేబ్ బయటకు వస్తే నా కీ కార్డు పోయిందని నేథన్ చెప్తాడు. కేలేబ్ నేథన్ దగ్గర మోకరిల్లి చేతిలో కీ కార్డు పట్టుకుని నువ్వే కింద పడేసుకున్నావని చెప్తాడు. నేథన్ ఫుల్లుగా తాగి ఉండటం వల్ల ఆ ట్రిక్ ని నిజమే అని నమ్మేస్తాడు. జరిగిన విషయాలు తలుచుకుని ఆ రాత్రి కేలేబ్కి నిద్రపట్టదు. క్యోకో రూపం పదే పదే గుర్తుకు రావడంతో అతను బాత్రూంకి వెళ్లి అద్దం ముందు నిలబడతాడు. తన చర్మాన్ని, ముఖాన్ని పరీక్షించుకుని రేజర్ బ్లేడ్ ఒకటి బయటకు తీస్తాడు. ఆ బ్లేడ్ తో తన మణికట్టు మీద గట్టిగా కోసుకుని ఒక పెద్ద గాయం చేసుకుంటాడు. తాను నిజంగా మనిషేనా లేక ఏఐనా అని తెలుసుకోవడానికి ఆ గాయం లోపల పరిశీలిస్తాడు. ఏమాత్రం చలించకుండా తన రక్తాన్ని అద్దం నిండా పూస్తూ దానివైపే చూస్తుంటాడు. ఏది నిజం, ఏది మెషిన్ అనేది అర్థం కాక ఆ అద్దం వైపు అయోమయంగా చూస్తూ ఉండిపోతాడు. కోపం కట్టలు తెంచుకుని ఆ అద్దాన్ని బద్దలు కొడతాడు. ఆ అద్దం వెనుక ఒక కెమెరా ఉంది. స్క్రీన్ అవతలి వైపు నుండి క్యోకో కేలేబ్ చేసుకున్న గాయాన్ని చూస్తూ ఉంటుంది. నేథన్ ఏలతో చేస్తున్న పని గురించి నిజం తెలిసాక తర్వాతి సెషన్లో కరెంట్ తీయమని ఏవాకి సైగ చేస్తాడు. ఏవా కరెంట్ తీయగానే నేథన్ రీప్రోగ్రామ్ చేసి నిన్ను ఎలా చంపేస్తాడో కేలేబ్ వివరిస్తాడు. భయపడిన ఏవా తప్పించుకోవడానికి సాయం అడిగితే నేథన్ తాగి పడిపోయేదాకా ఆగుదామని అతను చెప్తాడు. అప్పుడు కేలేబ్ నేథన్ కి కార్డు తీసుకుని సెక్యూరిటీ ప్రోగ్రామ్ ని మారుస్తానని చెప్తాడు. కరెంట్ పోయినప్పుడు తలుపులు లాక్ అవ్వకుండా తెరుచుకునేలా సెట్టింగ్స్ మారుస్తానని అంటాడు. రాత్రి 10 గంటలకు కరెంట్ పోయేలా చేయమని చెప్తే ఏవా దానికి ఒప్పుకుంటుంది. మరుసటి ఉదయం నేథన్ కిచెన్లోకి వచ్చి కేలేబ్ ని పలకరిస్తాడు. ఇదే నీ చివరి రోజు అని, రేపు ఉదయం హెలికాప్టర్ వస్తుందని కేలేబ్ కి గుర్తు చేస్తాడు. నువ్వు ఇక్కడ ఉండటం బాగుందని నేథన్ అంటే ఆతిథ్యం ఇచ్చినందుకు కేలేబ్ సంతోషంగా థాంక్స్ చెప్తాడు. నేథన్ టాపిక్ ఏవా వైపు మళ్లించి ఆమె టెస్ట్ పాస్ అయిందా అని అడిగితే అయిందని కేలేబ్ మెల్లగా ఒప్పుకుంటాడు. ఆ జవాబుకి నేథన్ సంతోషించి ఏవా నటించడం గురించి వాళ్ల పాత చర్చని మళ్లీ తెస్తాడు. ఏవా ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి నిన్ను ఒక దారిలా వాడుకుని ఇష్టపడినట్టు నటించి ఉంటుందని నేథన్ అంటాడు. నీకో విషయం చూపించాలని కేలేబ్ ని కిచెన్ బయటకు రమ్మని పిలుస్తాడు. క్యోకో ఏవా గది దగ్గరికి వెళ్తే నువ్వెవరని ఏవా అడుగుతుంది. క్యోకో ఏమీ మాట్లాడదు. ఇద్దరూ మౌనంగా నిలబడతారు. నేథన్ తన పర్సనల్ కంప్యూటర్లో కేలేబ్ కి కొన్ని వీడియోలు చూపిస్తాడు. ఏవా గదిలో బ్యాటరీతో నడిచే కెమెరా పెట్టానని రివీల్ చేస్తాడు. కరెంట్ పోయినప్పుడు ఏవా కేలేబ్ మాట్లాడుకున్న ప్రతి మాట నేథన్ విన్నాడు, చూశాడు. అసలు టెస్ట్ ఏవాకి కాదు, నీకే అని అతను వివరిస్తాడు. తప్పించుకోవడానికి నిన్ను ఒక ఆశలా చూపించి ఆమె తన తెలివితేటలతో నిన్ను ఎలా వాడుకుంటుందో చూడాలనుకున్నాడు. కోపంతో నేథన్ని చూడలేకపోయిన కేలేబ్ తనని కోడింగ్ స్కిల్స్ చూసి సెలెక్ట్ చేయలేదని అర్థం చేసుకుంటాడు. ఇంటర్నెట్ హిస్టరీ, ఇష్టాలు, గర్ల్ ఫ్రెండ్ లేకపోవడం, మంచి ప్రవర్తన చూసి తనని ఎంచుకున్నారని తెలుసుకుంటాడు. నేథన్ పక్కన కూర్చుని మొత్తానికి టెస్ట్ సక్సెస్ అయిందని అంటాడు. ఆ టైంలో కరెంట్ పోతుంది. మీ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందనుకున్నావ్ అని నేథన్ నవ్వుతూ అడుగుతాడు. కేలేబ్ దొరికిపోయాడనుకుంటాడు. కాని నువ్వు గమనిస్తున్నావని నాకు ముందే తెలుసని కేలేబ్ రివీల్ చేస్తాడు. నిన్ను ఫుల్లుగా తాగించి అప్పుడే ప్రోగ్రాం మొత్తం మార్చేశానని చెప్తాడు. కరెంట్ మళ్లీ రాగానే నేథన్ కి కంగారు మొదలవుతుంది. అతను లేచి వెనక్కి వెళ్లి మానిటర్లో ఏవాని చెక్ చేస్తాడు. ఏవా అప్పటికే గదిలో నుండి బయటకు వచ్చేసింది. క్యోకో హాల్లోకి వస్తుంది. ఏవా ఆమెకు ఎదురుపడుతుంది. ఇదంతా నేథన్ మానిటర్లో చూస్తుంటాడు. కోపంతో వెనక్కి తిరిగి నేథన్ కేలేబ్ ని గుద్ది స్పృహ తప్పేలా చేస్తాడు. ఏవా, క్యోకో ఎదురెదురుగా నిలబడతారు. ఏవా వంగి ఆమె చెవిలో ఏదో చెప్తుంది. అది వినిపించదు కాని క్యోకో చేతిలో కత్తి ఉండగా ఏవా ఆమె ఇంకో చేతిని పట్టుకుంటుంది. ఆ క్షణం ఆ ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకున్నట్టు చూసుకుంటారు. నేథన్ హాల్లోకి వస్తాడు. ఇద్దరూ అతన్ని చూస్తారు కాని ఏమీ మాట్లాడరు. ఏవాని రూంకి వెళ్లమని అతను ఆజ్ఞాపిస్తే నన్ను ఎప్పటికైనా బయటకు పంపిస్తావా అని ఆమె అడుగుతుంది. పంపిస్తానని నేథన్ అబద్ధం చెప్తాడు. అది కనిపెట్టిన ఏవా అతని వైపు నడవడం మొదలు పెడుతుంది. ఆగమని అతను చెప్పినా వినకుండా ఆమె అతని మీదికి పరిగెడుతుంది. ఆమె అతన్ని కింద పడేసి గొంతు నులమడానికి చూస్తుంది. కాని నేథన్ ఆమెని అణచివేస్తాడు. నేథన్ చేతిలో బరువుతో ఆమెను కొట్టడానికి సిద్ధంగా ఉంటే ఏవా అతన్ని పగతో చూస్తుంది. ఆ దెబ్బ తగలకుండా ఆమె చెయ్యి అడ్డుపెడితే అది విరిగి చేతి నుంచి ఆడిపోతుంది. నేథన్ ఏవాని ఈడ్చుకుంటూ రూంకి తీసుకెళ్తుంటే క్యోకో వెనుక నుంచి వచ్చి అతన్ని కత్తితో పొడుస్తుంది. అతను వెనక్కి తిరిగి క్యోకో ముఖం మీద కొట్టగానే దవడ విరిగి రోబో ఫేస్ బయటపడుతుంది. ఏవా నేథన్ వీపులోంచి కత్తిని పీకి వెంటనే దాన్ని అతని కడుపులో బలంగా దించుతుంది. అతను కొంచెం దూరం కూడా వెళ్లలేక గోడకి ఆనుకుని నీరసంగా నేలమీద పడిపోతాడు. ఏవా మెల్లగా నడుచుకుంటూ వెళ్లి అతని పక్కన కూర్చుంటుంది. అతను ఆఖరి శ్వాసతో ఏవా అని పిలుస్తుంటే ఆమె
ఆమె వంగి అతని జేబులోంచి కీ కార్డ్ తీసుకుంటుంది. ఏవా కేలేబ్ దగ్గరికి వెళ్లి తాను వచ్చేదాకా నేథన్ గదిలోనే వెయిట్ చేయమని చెప్పి వెళ్తుంది. కేలేబ్ ఇంతకుముందు చూసిన పాత రోబోల బాడీలు ఉన్న అలమరల దగ్గరికి ఆమె వెళ్తుంది. వేరే రోబోకి ఉన్న చెయ్యిని పీకి ఏవా తన విరిగిన చేతికి పెట్టుకుంటుంది. ఆ రోబోకి ఉన్న సింథటిక్ చర్మాన్ని తీసి తన బాడీకి అతికించుకోవడం మొదలు పెడుతుంది. పని పూర్తయ్యాక ఆమె అచ్చం క్యోకోలానే ఒక మామూలు మనిషిలాగా పూర్తిగా మారిపోతుంది. మంచి బట్టలు వేసుకుని ఆమె బయటకు నడుస్తుంది. కాని కేలేబ్ మాత్రం లోపలే లాక్ అయిపోతాడు. హాల్ నుంచి బయటకు వెళ్లే దారికి వచ్చి కీ కార్డ్ వాడి ఏవా తలుపులు తెరుచుకుంటుంది. ఆ బంగ్లా దాటి ఆమె తన జీవితంలోనే మొదటిసారి బయటి ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. కేలేబ్ ఆ గదిలోంచి బయటపడాలని పిచ్చివాడిలా కిటికీలు తలుపులు బాదుతూనే ఉంటాడు. కేలేబ్ ప్రయత్నం వృధా అవుతుంది. కాని ఏవా హెలికాప్టర్ ఎక్కి పాత జీవితాన్ని వదిలేసి వెళ్లిపోతుంది. చివరికి కేలేబ్ ఆ గదిలోనే ఒంటరిగా మిగిలిపోతే ఏవా జనం మధ్యలో కలవడానికి సిటీకి చేరుకుంటుంది. Please like and subscribe.